రెల్లి సంఘం ధర్నా ఎస్సీ వర్గీకరణలో రెల్లిలకు రిజర్వేషన్ పెంచాలని కోరుతూ రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి ఆది సురేంద్ర, రెల్లి మేధావులు సంఘం ప్రధాన కార్యదర్శి రమణమూర్తి, రాష్ట్ర అభివృద్ధి పద్నాన రవిరూప మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సమయంలో రెల్లి కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మళ్ళీ అదే అన్యాయం పునరావృతం కాకుండా చూడాలన్నారు. రెల్లి కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, కల్పించేందుకు ప్రత్యేక చర్యలు ఎస్సీ వర్గీకరణ విషయంలో కేవలం మాదిగలకు మాత్రమే న్యాయం చేయడం సరికాదన్నారు. రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శినండి. మాది రెల్లి జాతి. మా ముఖ్య వృత్తి పారిశుద్ధ్యం. మేము తరతరాలుగా పారిశుద్ధ్యాన్ని పనులను నమ్ముకొని జీవిస్తున్నాం. అయితే 2004కు ముందు 2004 తర్వాత రిజర్వేషన్ వర్గీకరణలలో రిజర్వేషన్ 1% వచ్చిన తర్వాత మాలో కొంతమంది ఆడపిల్లలు డాక్టర్లు అయ్యారు. మగవాళ్ళకి అన్యాయం జరిగినప్పటికీ ఆడపిల్లలు డాక్టర్లుగా కొంతమంది 10-15 మంది రావడం వల్ల మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. అయితే అదే వర్గీకరణ ఇప్పుడు పునరావృతం అవుతుందంటే మాలో ఉన్న పురుషులకి, మగపిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది. వర్గీకరణ శాతం ఒకటే అంటే ఆనాడు 1%, ఈనాడు 1% అంటే మాలో జనాభా ఈరోజు ఎంత పెరిగిందో ఖచ్చితమైన కులగణన ఇప్పటివరకు చేయలేదండి. మాలో మేము కనీసం 20 లక్షల పైన మా జనాభా పెరిగిందని మేము ఘంటాపదం చెప్తున్నాం. మేము చేసిన కార్యక్రమాలు ఈ మధ్యలో మేము కొన్ని నెలలుగా మా రెల్లీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాల వల్ల ఒక నెల రోజులు మళ్ళా రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ని మళ్ళీ నెల రోజులు పొడిగిచ్చారండి. అంటే మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించిందని మేము అనుకుంటున్నాం. అయితే మాకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం ముందుకు అడుగు వేయాలండి. దీనికోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక తాటి మీదకి వచ్చే కార్యక్రమాన్ని మేము విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము మా కార్యాచరణ మేము అమలు చేయాలనుకుంటున్నామండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు అన్యాయం చేయకుండా మా జాతిని, మా పిల్లల అభివృద్ధికి సహాయపడతారని, వర్గీకరణలో శాతాన్ని పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.